ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది. ఇది దేవుడి గుడి. ఇప్పుడన్నా లైటింగ్ పెట్టుకుంటే సాకెట్ వేసుకోవచ్చు. ఇది డైనింగ్ హాల్. ఇది వంటగది బోర్డు ఫ్రెండ్స్. ఇది వాటర్ ప్యూరిఫై. ఇది ఎక్స్ట్రా సాకెట్స్ గ్యాస్ కట్ మీద. ఇవన్నీ మిక్సీలకి గ్రైండర్లకి. ఇదేమో ఫ్రిడ్జ్కి ఫ్రెండ్. ఇది బెడ్రూమ్, కంప్యూటర్లు గట్ట వాడుకోవడానికి సాకెట్స్. ఇది రూమ్ బోర్డ్. పుట్ లైట్ అడిగారు, పుట్ లైట్. మధ్యలో బీమ్ యాక్సెస్ రావడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి రన్నింగ్ చేయాల్సి వచ్చింది. ఇదేమో బాత్రూమ్ ఫ్రెండ్స్, బాత్రూమ్ బోర్డు. ఇదేమో స్టైర్ కేస్ బోర్డు. దీంట్లో ప్లంబింగ్ వర్క్ కూడా మందే ఫ్రెండ్స్. ఇదేమో వాష్ బేసిన్. దీన్ని అండర్ గ్రౌండ్ నుంచి తీసుకో. ఇదేంటంటే ఎప్పుడన్నా ఇది మిర్రర్ పాయింట్, మిర్రర్ కంట్రోలింగ్, ఇప్పుడు ట్రిమ్మింగ్ చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ బాక్స్. నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది రూమ్ బోర్డు. సేమ్ ఫుట్ లైట్. ఇదేమో బాత్రూమ్ బోర్డు. ఏసీకి స్టైర్ కేస్ బోర్డ్. బాత్రూమ్ చూసుకున్నట్లయితే ప్లంబింగ్ వర్క్. మిర్రర్ పాయింట్, గ్రీజర్ పాయింట్, ఇది వాషింగ్ మిషన్కి, డిష్ వాషర్కి. ఇది సాకెట్, ట్యాప్ కనెక్షన్. ఇదేమో గెస్ట్ బాత్రూమ్ అనమాట. ఎప్పుడైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాడుకోవడానికి. ఇది నార్మల్ ట్యాప్ అడిగారు, 2 ట్యాప్స్ వేసేసాం. గ్రేజర్ పాయింట్, అడ్జస్ట్ ఫ్యాన్ పాయింట్ ఇక్కడ ఇచ్చాం. ఇదేమో షీట్కి వెస్ట్రన్ షీట్ అడిగారు. షీట్ పాయింట్, హెల్త్ ఫార్ షీట్ పాయింట్.
రన్నింగ్ ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయింది. ఇది బాత్రూమ్ కంట్రోల్స్, ఈ ఏరియా కంట్రోల్స్ అన్నమాట. ఇది తర్వాత మనం ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత కలుపుకుంటాం అన్నమాట. ఇదైతే